ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయం కార్యక్రమంలో 4వ భాగానికి స్వాగతం. వేదం మన జీవననాదం. శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయంలో ఉన్నటువంటి స్థితిగతులు, అలాగే ప్రమాణాలు, ప్రోత్సాహాలు, ఇలా వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఈ వేద పాఠశాల యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ కోటంరాజు సీతారామ గణాపాటి గారు మనతో పాటు ఉన్నారు. మరి గురువు గారిని అడిగి ఈ వేద పాఠశాలకు సంబంధించి శాస్త్రాల గురించి, అలాగే సంస్కృతి గురించి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, వివిధ పీఠాలకు లేదా ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షలకు పిల్లల్ని ఏ విధంగా సిద్ధం చేస్తూ ఉంటారు మీరు? అలాగే ఆ ఎగ్జామ్స్ తర్వాత, రిజల్ట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఏ విధమైన ఉపాధి అవకాశాలు మీరు కల్పించగలరు వాళ్ళకి? అమ్మా, ఇది చాలా అవసరమైన విషయం ఇది. పిల్లలు 10 సంవత్సరాలని చెప్పి అన్నాను కదా. దీంట్లో మనం అర్థం చేసుకోవడానికి బిఏ, ఎంఏ అట్లా 2 విభాగాలుగా ఉంటుంది. క్రమాంతం వరకు పూర్తి చేయటం బిఏగా అనుకోవచ్చు. ఘనాంతం పూర్తి చేస్తే దాన్ని ఎంఏగా అనుకోవచ్చు. ఇట్లా 2 విభాగాల్లోనూ వివిధ పీఠాలలోనూ ప్రభుత్వంలోనూ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. కంచి, శృంగేరి, మైసూరు, చిన్నజీయర స్వామి వారి ఆశ్రమం మొదలైన వాటిల్లో పరీక్షలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఈ క్రమాంతం పూర్తి చేయడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుందని చెప్పి అనుకున్నాం కదా. ఈ 10 సంవత్సరాల పాటు నేర్చుకున్న వేద విద్య అంతా కూడా మర్చిపోకుండా ధారణ చేసి ఉంచవలసిన అవసరం ఉంటుంది. అయితే ఈ 10 సంవత్సరాల కోర్సు ఎంత జాగ్రత్త పడినా సరే కొద్దిగా మళ్ళీ బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకోసం ఏం చేస్తూ ఉంటాము, పరీక్షలు పంపించే ముందు 1 సంవత్సరం పూర్తిగా పరీక్షలు పంపించడం కోసమే అయిన మొత్తం క్రమాంతం గ్రంథం అంతా కూడా బాగా ఆమ్నాయం చేయించి, బాగా గట్టిగా అయ్యేట్లుగా చేయించి, మొత్తం మేము సంతృప్తి పడిన తర్వాత అవసరమైతే బయట నుండి మరొక విద్వాంసుడిని పిలిపించి వారి చేత కూడా పరీక్ష చేయించి బాగుంది అన్న తర్వాత పరీక్షలు పంపించడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఇంత జాగ్రత్త పడినా, ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఒకరిద్దరు మళ్ళీ తప్పి పరీక్ష ఫెయిల్ అయ్యి వస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ ఇంకొక సంవత్సరం మళ్ళీ ఇదే ప్రకారంగా చేయవలసి ఉంటుంది. అయితే ఏ పీఠంలోనైనా సరే ఇదే పరీక్ష ఉంటుంది కాబట్టి ఒక పరీక్ష అంటూ పిల్లవాడు ఇచ్చేసేస్తే తర్వాత పరీక్షలన్నీ ఇవ్వడానికి పిల్లవాడికి అలవాటు అయిపోతుంది. పరీక్షలన్నీ కూడా పాస్ అయ్యే అవకాశం కూడా బాగా ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు మన తెలంగాణ గవర్నమెంట్లో లేవు. ఆంధ్ర గవర్నమెంట్లో కూడా టీటీడీ వారు మాత్రం నిర్వహిస్తున్నారు. అది 2-3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. ఆ పరీక్షల్లో కూడా సుమారుగా ఇదే విధానం అనుసరిస్తూ ఉంటారు. ఈ క్రమాంతం పట్ట అయితే వాళ్ళని క్రమపాఠి అంటారు. ఇది అవుతేనే వాళ్ళు ఘన నేర్చుకోవటానికి, ఘన పరీక్షలు ఇవ్వడానికి వాళ్ళకి యోగ్యత కలుగుతుంది. అందుకోసం మళ్ళీ ఈ పరీక్షలన్నీ ఇచ్చి పట్టాలు పొందిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఘన అధ్యయనం మొదలు పెడతారు. ఇది కనీసం ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది కాలం. ఇదంతా కూడా ఇందాకటి ప్రక్రియలో విధానంగానే మళ్ళీ వీళ్ళు అధ్యయనం చేయడం, మళ్ళీ పరీక్షలు చేసుకోవటం, బాగా వచ్చిన తర్వాత పరీక్షలు పంపించడం ఇట్లా జరుగుతుంది. ఆ పట్టా కూడా వస్తే అప్పుడు వాళ్ళని ఘనపాఠి అంటారు. అట్లా ఘనపాఠీలుగా ఉండేవాళ్ళు మన 2 తెలుగు రాష్ట్రాలలో ఒక 100 మంది ఉంటారు, అంతకన్నా ఎక్కువ మంది లేరు. అయితే వీళ్ళకి ఉపాధి అవకాశాలు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏం చేస్తున్నారు, వేదాధ్యయనం చేసిన వారందరికీ వేదపారాయణ స్కీమ్ అని ఒకటి స్కీము మొదలుపెట్టి దాని ద్వారా ఉపాధిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా వాళ్ళు ఇంటర్వ్యూలు అది నిర్వహించి అన్ని రకాలుగా యోగ్యుడుగా ఉన్న వాళ్ళకి ఆ విద్వాంసుడికి దగ్గరలో ఉండే, వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే దేవాలయంలో నిత్యము ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు వేదపారాయణ చేసేటట్లు వాళ్ళకి నెలకి 23,000 రూపాయలు పారితోషికం ఇచ్చేటట్లుగా అదొక ఏర్పాటు ఉంది. దానివల్ల కాస్త ఉపాధి దొరుకుతుంది. అది కాకుండా నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వివిధ ప్రముఖమైన దేవాలయాలు ఉంటాయి కదా. బాసర క్షేత్రం కానీ, యాదగిరిగుట్ట కానీ, లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం కానీ, తిరుపతి దేవస్థానం కానీ నేరుగా దేవాలయంలో పనిచేసే ఉద్యోగస్తులను నియమించుకుంటుంటాయి వేదపారాయణ నిమిత్తంగా.
వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏ రకంగా అయితే స్కేలు విధానం ఉంటుందో ఆ ప్రకారంగా సూపరింటెండెంట్ స్కేల్ తోటి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తుంటారు. అయితే 100 మందిలో 2-3 మాత్రమే ఇవి దొరికే అవకాశం ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా వివిధ వేద పాఠశాలల్లో వేదం నేర్పించే గురువుగారులుగా ఆ రకంగా కూడా ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. లేకపోతే బయట వేద పారాయణలు చేస్తూ ఉండటం, వేద ఆశీర్వచనాలు చేయటం, దీని ద్వారా కూడా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతానికి ఉన్న అవకాశాలు ఇవి. ఇది ఇంకాస్త పరిపుష్టంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఈ వేదపారాయణ స్కీము పరిమితంగానే కొద్దిమందికే వస్తోంది. మొత్తం వేదం నేర్చుకున్న అన్ని వేదాల వారికి అందరూ వేద పండితులు లభించట్లేదు. అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రయత్నం చేయటం, కర్ణాటక, తమిళనాడు అందరూ చేస్తే ఆ రాష్ట్రాల వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి. తద్వారా మరికొంతమంది వేదం నేర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। గురుగారు, సమాజంలో వేద పండితులకు తగిన గౌరవం, గుర్తింపు రావాలనంటే లైక్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేకపోతే సమాజం నుంచి కావచ్చు, ఎలాంటి ప్రయత్నం ఉండాలి అని మీరు అంటారు? చాలా అత్యవసరమైన ప్రశ్న, వివరిస్తాను. వేదం నేర్చుకుంటున్న పిల్లలకు మనం అంటే సమాజం కానీ ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా ఈ విషయంలో తగిన భరోసాని కల్పించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే జీవనం నడుస్తేనే, జీవనానికి ఇబ్బంది లేకపోతేనే ఈ విద్యలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మన ధర్మం, మన విద్యలు పరంపరగా రక్షింపబడాలంటే వీళ్ళకి తగిన సౌకర్యం మనం కల్పించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లు కానీ ఈ చేస్తున్న కృషి ఇంకాస్త మెరుగుపరిచి దాన్ని అందరికీ చేరవేసేలాగా, అందరికీ అందించేలాగా చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే సమాజం వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకి వేద పారాయణలు చేయించుకోవటం కోసం వేద పండితుల్ని పిలిపించడం, తగిన పారితోషికం ఇచ్చి సత్కరిస్తూ ఉండటం, అట్లా వారి ఇళ్లలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా వేద పండితుల్ని కాస్త భాగం చేయగలిగితే వీరికి ఉపాధి లభిస్తూ ఉంటుంది. తద్వారా ఇళ్లలో జరగడం వల్ల మంచి శుభ ఫలితాలే వాళ్ళు పొందగలుగుతారు. పరస్పరం అందరికీ ఇది చాలా యోగక్షేమాల్ని కల్పిస్తుంది. ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఈ విషయంలో చొరవ తీసుకొని వేద పండితులు ఏ రకమైన లోటు లేకుండా జీవించడానికి తగిన ప్రయత్నాన్ని మరింత విస్తృతంగా చేస్తే చాలా బాగుంటుందని మేము ఎంతకాలంగానో ఆశిస్తూ ఉన్నాము, కోరుతున్నాము. గురుగారు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వేద పాఠశాలలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు అంటే ఏం చెప్తారు మీరు? కొన్ని అంశాలు ఉన్నాయమ్మా, వివరిస్తాను. మనకి ఇంగ్లీషు చదువులు, స్కూలు విద్యలు మొదలైన వాటికి ఉన్నట్లుగా వేద విద్యలకి ప్రభుత్వం నుండి ఒక బోర్డు కానీ, దీనికి అవసరమైన ఒక కార్యాచరణ కానీ, లేదు నిర్వహించాలంటే ఉండవలసిన నియమ నిబంధనలు కానీ, వీటిలన్నిటితోటి ఒక బోర్డు లాగా ఏదన్నా ఏర్పాటు చేయగలిగితే ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం గుర్తింపు ప్రధానంగా లభిస్తుంది. కొన్ని సందర్భాలలో
మీకు వేద పాఠశాల నిర్వహించుకోవటానికి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనే ఒక ప్రశ్న ఒకటి తలెత్తుతోంది. అటువంటి ప్రశ్న రాకుండా అన్ని వేద పాఠశాలకి తగిన ఒక వ్యవస్థ ఏర్పడితే బాగా ఉంటుంది. ఇది ఒక ప్రధానమైన విషయం. అట్లాగే ఆదాయము, ఆర్థికము ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఎటువంటి లోటు లేకుండా నిర్వహింపబడాలంటే సమాజం పాపం వారు స్పందిస్తూనే ఉన్నారు, వారు అండగా నిలబడుతూనే ఉన్నారు. కానీ గవర్నమెంట్ కూడా దీనికి ఒక చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేయగలిగితే ప్రతి మాసం వేద పాఠశాలలకి ఇగో ప్రభుత్వం ద్వారా ఈ సహకారం లభిస్తుంది. పాఠశాలకి ఏదైనా సమస్య ఎదురవుతే మేము ఉన్నాం, అండగా ఉన్నాము. దీనికి ఈ రకమైన ఒక మంత్రిత్వ శాఖే ఉంది అని ఈ రకమైన ఒక వ్యవస్థ ఏర్పడగలిగితే మనం వేద పాఠశాలని ఇంకా విస్తృతంగా మనం చేయగలుగుతాము. చాలామంది తయారయ్యే అవకాశం ఉంటుంది. వేదాలతో పాటు శాస్త్రం మొదలైన విద్యలు కూడా మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. గురువుగారు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వేదానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సందేహాలని మీరు ఈరోజు చాలా చక్కగా మా ప్రేక్షకులకి మాకు అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. సంతోషం అమ్మా. మరి ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.